డయాలిసిస్ చేసుకున్నప్పుడు మీరిందాక చెప్తున్నప్పుడు కొంచెం సెకండ్ టైప్ ఆఫ్ డయాలిసిస్ వెళ్ళేవాళ్ళు కొంచెం కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారనిపిస్తుంది. వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా సార్ ఇలా డయాలిసిస్ చేసుకుంటూ? డయాలసిస్ చేస్తున్న వాళ్ళకు వీలైనంత వరకు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సపోజ్ మంచి డయాలసిస్ సెంటర్లో మంచి ఎక్విప్మెంట్లో హీమోడయాలసిస్ వీక్లీ 3 times చేసుకునేవాళ్ళు, లేదంటే పెరిటోనియల్ డయాలసిస్ ఇంట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఎవ్రీ 6 hours 4 cycles వాళ్ళే చేసుకున్నా, లేక ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్లో 10 liters 6 to 8 hours నైట్ చేసుకున్నా వాళ్ళు రిలేటివ్లీ నార్మల్ లైఫ్కు దగ్గరగా ఉండొచ్చు. అంటే ఇన్ అ సెన్స్ వాళ్ళ ఆఫీస్కి అటెండ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి చేసుకోవచ్చు. క్రిపుల్డ్గా బెడ్ రిడన్గా ఉండడం అనేది అయితే ఏమి ఉండదు. జాగ్రత్తగా డయాలసిస్ చేసుకునే వాళ్ళకు లైఫ్ స్పాన్ కూడా మా దగ్గర ఉన్న సెంటర్స్లో ఈజీగా 10 to 15 years పైనే ఉంది. అయితే ఈ పెరిటోనియల్ డయాలిసిస్‌లో చేసుకునే వాళ్ళు రెగ్యులర్‌గా చేసుకోకపోతే ఇంట్లో చేసుకునే అవకాశం లేకపోయినా, లేకపోతే టైం దాటిపోయింది చేసుకోలేకపోతున్నారు అనే టైంలో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ఎలాంటి సింప్టమ్స్ చూపిస్తుంది ఆ టైంలో? సో పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఇందాక నేను చెప్పినట్టు రెగ్యులర్గా చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలి. వాళ్ళే చేసుకునేటట్టయితే 3-4 సార్లు చేసుకోవాలి ప్రతిరోజు. సో ఏదో ఒక రోజు ఏదో ఒక కారణం వల్ల తను ఒక సైకిల్ మిస్ అయ్యాడు. సపోజ్ నేనే పేషెంట్, నేను 3 సార్లు చేసుకోవాలి. ఈరోజు ఏదో ప్రాబ్లం వచ్చి నేను ఒక సైకిల్ మిస్ అయ్యాను, 2 సైకిళ్ళే చేసుకున్నాను, ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. కానీ ఇదే రెగ్యులర్గా జరుగుతుంది అనుకోండి, ఇఫ్ హీఈస్ మిస్సింగ్ హిస్ సెషన్స్ రెగ్యులర్లీ, ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే అండర్ డయాలసిస్, అవసరమైనంత క్లీనింగ్ జరగదు. సో ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. అంటే ఆకలి తగ్గిపోవడము, వీక్నెస్ రావడము, లోపల వాటర్ చేరుకుపోయి ఆయాసం రావడము, వామిటింగ్స్ జరగడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇవన్నీ మొదలవుతాయి. సో ఫస్ట్ దీనివల్ల ఏమంటే యూరిమిక్ సిమ్టమ్స్, అండర్ డయాలసిస్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సెకండ్ది ఏమి అంటే పెరిటోనియల్ డయాలసిస్ మనం జాగ్రత్తగా చేసుకోకపోయి చాలా ఇర్రెగ్యులర్గా ఉంటే ఇన్ఫెక్షన్ రావచ్చు. కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్కు ట్రీట్ చేయడం అనేది కూడా కొంచెం కష్టమైన విషయమే.